దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ కూడా నా యొక్క వందనాలను తెలియచేస్తున్నాను. అందరూ బాగున్నారా? ఈ దినము దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథంలో నుండి 30వ అధ్యాయాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం ఉన్న వారందరూ కూడా తెరిచి నాతో పాటు కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రతి వారు కూడా జాగ్రత్తగా ఈ మాటలను ఆలకించినప్పుడు దేవుని వాక్యము శక్తి కలిగినది. వాక్యాన్ని ఎవరైతే ఆసక్తిగా తమ హృదయాల్లోనికి చేర్చుకుంటారో దేవుడు వారిని దీవించి ఆశీర్వదిస్తారు. కనుక దేవుని మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాను. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుష్యుడు ఇతీయేలునకును ఉక్కాలుకును చెప్పిన మాట. నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు. నరులకున్న వివేచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసము చేసుకున్న వాడను కాను. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు. ఆకాశమునకెక్కి మరలా దిగినవాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకొన్నవాడెవడు? బట్టలో నీళ్లు మూటకట్టిన వాడెవడు? భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? దేవుని మాటలన్నీ పుటము వేయబడినవే. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెము. ఆయన మాటలతో ఏమీయూ చేర్చకుము. ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. దాసుని గూర్చి వాని యజమానునితో కొండెములు చెప్పకుము, వాడు నిన్ను శపించును. ఒకవేళ నీవు శిక్షార్హుడవగుదువు. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడని వారి తరము కలదు. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. దేశములో ఉండకుండా వారు దరిద్రులను మింగునట్లును, మనుషులలో ఉండకుండా బీదలను నశింపచేయునట్లును, ఖడ్గము వంటి పళ్ళును కత్తుల వంటి దవడ పళ్ళును గల వారి తరము కలదు. జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురులిద్దరు కలరు. తృప్తి పడనివి 3 కలవు. చాలు అని పలుకనివి 4 కలవు. అవేవనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయకాకులు పీకును. పక్షిరాజు పిల్లలు దాన్ని తినివేయును. నా బుద్ధికి మించినవి 3 కలవు. నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. జారుని యొక్క చర్యయు అట్టిదే. అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషము ఎరుగనను. భూమిని వణికించినవి 3 కలవు. అది మోయలేనివి 4 కలవు. అవేవనగా రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు, కంటకురాలయ్యుండి పెండ్లి అయిన స్త్రీ, యజమానురాలికి హక్కుదారురాలైన దాసి. భూమి మీద చిన్నవి 4 కలవు. అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. చీమలు బలములేని జీవులు. అయినను వేసవి కాలములో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. చిన్న కుందేళ్ళు బలములేని జీవులు.
అయినను అవి పేటు సందులలో నివాసము కల్పించుకొనును. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములలో అది ఉండును. డంబముగా నడుచినవి 3 కలవు, టీవీతో నడుచినవి 4 కలవు. అవేవనగా ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఎవనికైనా భయపడి వెనుకకు తిరగని సింహము, సోనంగి కుక్క, మేకపోతు, తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు. నీవు బుద్ధిహీనుడవై అతిశయపడి యుండిన ఎడల, కీడు యోచించి యుండిన ఎడల నీ చేతితో నోరు మూసుకొనుము. పాలు తరచగా వెన్న పుట్టును, ముక్కు పిండగా రక్తము వచ్చును, కోపము రేపగా కలహము పుట్టును. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినట్లయితే, దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుషుడు ఇతీయేలునకును ఉక్కాలుకును చెప్పిన మాట. దేవోక్తి అనగా దేవుని నుండి వచ్చినటువంటి మాటలను ఆగూరు తెలియచేస్తూ ఉన్నాడు. ఆగూరు అనగా సమకూర్చువాడు అనేటువంటి అర్థాన్ని మనకు తెలియచేస్తూ ఉంది. ఇతడు ఉక్కాలునకును ఇతీయేలునకును కూడా చెప్తున్నటువంటి మాటలు. వారిద్దరికి మాత్రమే కాదండి, ఈ సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో రాయబడిన ప్రతి మాట మనందరికీ కూడా సరిపడు సామెతలను, మనలను మరి జాగ్రత్త అని చెప్తున్నటువంటి మాటలను ఇందులో దేవుడు పొందుపరిచి రాయించి ఉన్నారు. 2-3 వచనాలను, నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసము చేసుకున్న వాడను కాను, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము నాకు లేదు. ఇది ఆగూరు చెప్తున్నటువంటి మాట. ఇవే మాటలు మనకి యోబు గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఈ యొక్క దేవుని గూర్చినటువంటి జ్ఞానం అంతా నాకు తెలియదు అని తన్ను తాను తగ్గించుకుంటున్నటువంటి యోబు కూడా మనకు కనబడుతూ ఉంటారు. చాలామంది దేవుని గురించి నాకు బాగా తెలుసండి, దేవుని గురించిన జ్ఞానం అంతా నాకు తెలుసు అంటారు. లేదు, భూమి మీద ఉన్న ఏ మనుషునికి కూడా వారు ఎంత పెద్దవారైనా ఎంత చిన్నవారైనప్పటికీ కూడా దేవుని గురించిన జ్ఞానము మనకి పూర్తిగా లేదు. దేవుని కోసం మనకు తెలిసింది చాలా తక్కువ, కొంచెమే. అలాగునే 4వ వచనం, ఆకాశమునకెక్కి మరలా దిగినవాడెవడు, తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు, బట్టలో నీళ్లు మూటకట్టిన వాడెవడు, భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు, ఆయన పేరేమో ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా అని ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఆకాశమునకు ఎక్కి మరల దిగిన వారు ఎవరున్నారు? అది దేవుడు నివసించేటువంటి స్థలము. అది పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క నివాస స్థలము. దానికి ఎక్కి దిగిన వారు ఎవరూ లేరు. కేవలం అది దేవాది దేవుడు నివాసము చేసేటువంటి స్థలము. నీళ్లు, గాలి ఇవన్నీ మనం చూస్తే ఈ మాటలు మనకి ప్రకృతి యొక్క బీభత్సాన్ని మరి తెలియచేస్తూ ఉన్నాయి. ప్రకృతి అంతా కూడా దేవుని స్వాధీనంలో ఉంది. గాలి కావచ్చు, గాలివానలు కావచ్చు, అన్నివి కూడా దేవుని యొక్క చేతిలో ఉన్నాయి. దాని మీద కేవలము దేవునికి మాత్రమే సర్వాధికారాలు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఆ దేవుని పేరేంటో నీకు తెలుసా? ఆయన కుమారుని పేరేమో నీకు తెలుసా అని ఇక్కడ ఒక ప్రశ్న మనకు కనబడుతుంది. నిజముగా ఆ సర్వాధికారి అయినటువంటి దేవుని యొక్క కుమారుని పేరు యేసు. ఈ యొక్క పేరును మనము కలిగి ఉన్నందుకు మనము ధన్యులము. మన దేవుని చేతిలో సమస్త ప్రకృతి కూడా ఉన్నది అనే విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇంత శక్తివంతమైన ప్రకృతి ఆయన చేతిలో ఉండి ఆయన మాటను ఆలకిస్తూ ఉంటే మరి ఆయన చేతులతో నిర్మింపబడినటువంటి మనము ఆయన మాటకు ఖచ్చితంగా లోబడాలి. మన జీవితంలో ఎన్నో సమస్యలను మనం కలిగి ఉంటాం. ఈ సమస్యలు ఎవ్వరి స్వాధీనంలోనికి రావట్లేదు, నా స్వాధీనంలో లేవు అని మనము బాధపడుతూ ఉంటాం. కానీ నిన్ను సృష్టించిన దేవుడు, ప్రకృతిని తన స్వాధీనంలో పెట్టుకున్నటువంటి దేవుడు నీ సమస్యలను నీకు స్వాధీనపరచలేడా? నిశ్చయముగా స్వాధీనపరుస్తాడు. గొప్ప విశ్వాసముతో దేవాది దేవుడైన యేసును మనం కొలుచుచున్నాం గనక ఆయన సమస్త పరిస్థితులను కూడా స్వాధీనపరచుకొనగలడు, నీకు అనుకూలముగా దానిని చేయగలడు అని నమ్మి దేవుణ్ణి స్తుతిద్దాం. 5వ వచనం,
దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము. దేవుని మాటలన్నీ కూడా పుటము వేయబడ్డాయి, అంటే సంపూర్ణమైనవి, అవి శుద్ధమైనవి. 6వ వచనం, ఆయన మాటలతో ఏమీయూ చేర్చకుము, ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు. దేవుని మాటలు ఖండితంగా మనకు వినబడుతూ ఉంటాయి. పరిశుద్ధ గ్రంథం ఎన్నో మంచి మాటలను మన కొరకు రాయించి ఉంచింది. అయితే వాటిని మనకు అనుకూలంగా, ఆ బోధను మనకు అనుకూలంగా మనం ఎప్పుడు కూడా చేసుకోకూడదు. దేవుడు నిన్ను గద్దిస్తాడు, నీవు అబద్ధికుడుగా ఆయన ముందు నిలవబడాల్సి వస్తుంది అని ఈ మాట మనకు తెలియచేస్తూ ఉంది. 7, 8, 9 వచనాలను చదువుతున్నాను. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషించుతునేమో. ఇక్కడ ఒక ప్రార్థన మనకు వినబడుతుంది. ఆగూరు చేస్తున్నటువంటి 2 మనవులు కూడా మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు వారు భూమి మీద నివసించిన సమయంలో ఆయన మనుషులకు ప్రార్థన ఎలాగూ చేయాలో నేర్పించారు. ఆ ప్రార్థనకు సరిసాటిగా ఈ ప్రార్థన మనకు కనబడుతుంది. నా అనుదిన ఆహారమును నాకు దయచేయము, ఆయన చెప్పినటువంటి ప్రార్థన. ఇక్కడ ఆగూరు కూడా అలాంటి ప్రార్థన చేస్తున్నాడు. నన్ను ఐశ్వర్యవంతునిగా చేయొద్దు ప్రభువా, నేను ఐశ్వర్యవంతుడినైతే నేను అహంకారినైపోతాను, మరి నేను అపహాసకునిగా మార్చబడతాను. నాకు అధికమైనటువంటి ఐశ్వర్యము వద్దు, నన్ను పేదవానిగా మాత్రం ఉంచొద్దు. అన్నము దొరకని పేదవాడు దొంగగా మార్చబడతాడు. ఏమీ చేయలేని పరిస్థితిలో దొంగతనానికి అతడు దిగజారిపోతాడు. కాబట్టి నన్ను ఐశ్వర్యవంతునిగా ఉంచొద్దు, పేదవానిగా ఉంచవద్దు. నన్ను తగినంత మట్టుకు నన్ను ఆశీర్వదించి నాకు కట్టుకోవడానికి వస్త్రాలను, తినటానికి ఆహారాన్ని, నిత్య అవసర వస్తువులను నాకు అనుగ్రహించు అని ఆగూరు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 10వ వచనాన్ని చదువుతున్నాను. దాసుని గూర్చి వాని యజమానునితో కొండెములు చెప్పకము, వాడు నిన్ను శపించును, ఒకవేళ నీవు శిక్షకు అర్హుడవగుదువు. యజమానునికి తోటి కొంతమంది వ్యక్తులు ఉంటారు, కొండాలు చెప్తూ ఉంటారు, వాళ్ళ మీద వీళ్ళ మీద, వీళ్ళ మీద వాళ్ళ మీద చెప్తూ ఉంటారు. అది చాలా సంతోషంగా నీకు అనిపించవచ్చు. మనం ఎవరి కొరకు కూడా మరొకరితో, మన పైన ఉన్నటువంటి వారితో మరి కొండాలు ఏమాత్రం చెప్పకూడదు. విశ్వాసులు సేవకుల దగ్గరికి వచ్చి వాళ్ళ మీద వీళ్ళ మీద కొండాలు చెప్పకూడదు. విశ్వాసుల దగ్గర కూర్చొని వాళ్ళ మీద వీళ్ళ మీద కొండాలు చెప్పుకునే వారిగా ఉండకూడదు. ఉద్యోగాలు చేసేవారు, వ్యాపారాలు చేసేటువంటి వారు, వ్యవసాయాలు చేసుకునేవారు, చేతి పనులు ఎవరైనప్పటికీ కూడా మనము ఎవ్వరి మీద కూడా కొండాలు చెప్పేవారిగా ఉండకూడదు. ఒకవేళ నువ్వు కొండాలు చెప్తుంటే ఆలకించేవారు నీ ముందు ఉండొచ్చు, కానీ నీవు ఎవరి మీదైతే అలాంటి చెడ్డ మాటలను, అబద్ధమైన మాటలను చెప్తున్నావో ఆ మనుషులంట నిన్ను శపిస్తారు. వారి శాపం ఎంత తగిలినా తగలకపోయినా దేవుని చేతిలో మాత్రం నీకు శిక్ష తప్పదు అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. 15వ వచనము. జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురులిద్దరు కలరు, తృప్తి పడనివి 3 కలవు, చాలు అని పలకనివి 4 కలవు. ఇక్కడ జలగకు ఇమ్ము ఇమ్ము అనేటువంటి 2 కూతుర్లు ఉన్నారంట. జలగ యొక్క లక్షణం ఏంటంటే అది ఎప్పుడు కూడా పీల్చుకోవటమే కానీ ఇవ్వడం దానికి తెలియదు. చాలామంది వ్యక్తులు ఇలాంటి జీవితాలనే కలిగి ఉంటారు. వారికి దేవుని నుండి దీవెనలే కావాలి. ఎవరైనా మనుషులు కనబడిన వారు నాకు ఏమిస్తారనే మనసే ఉంటుంది, కానీ దేవునికి ఇవ్వాలని మనసు ఉండదు. రెండవది, మరి పేదరికంలో ఉన్న వారికి సహాయం చేద్దామనేటువంటి మనసు ఉండదు. ఏ విధము చేతనైనా వారికి ఇచ్చే మనసు ఉండదు. జలగలాగా తీసుకునే మనసే ఉంటుంది కొంతమందికి. ఇక్కడ తృప్తి పడనివి 3 కలవు, చాలు అని పలకనివి 4 కలవు. 1 పాతాళము, 2 కనని గర్భము, 3 నీరు చాలు అనని భూమి, 4 చాలును అనని అగ్ని. ఇక్కడ భూమి, గర్భము ఈ 2 కూడా ఉత్పత్తి చేయటానికి, విసుగు లేకుండా ఉత్పత్తి చేయటానికి ప్రయత్నిస్తాయి. పాతాళము, అగ్ని
విసుగు లేకుండా నాశనం చేయటానికే ఉపయోగపడుతుంది. 20వ వచనం, జారుని యొక్క చర్యయును అట్టిదే, అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషము ఎరుగనను. వ్యభిచారపు స్వభావము కలిగిన వారు, కొంతమంది పాపపు దృష్టిని, పాపపు ఆలోచనలు కలిగి ఉంటారు. వారు స్త్రీలైనా పురుషులైనా వారి దృష్టిలో వ్యభిచారం చేయడం అంట భోజనం చేసి లేచినంత సులువంట. మళ్ళీ పైగా అంటారండి నేను తప్పు చేశాను, ఇంకా ధైర్యంగా మాట్లాడుతూ ఉంటారు. వారు ఎంతో భయంకరమైన పాపము చేసి అది ఎంతో తేలికగా వారు తీసుకుంటారు. అలాగనే 21, 22, 23 వచనాలను చదువుతున్నాను. భూమిని వణుకించినవి 3 కలవు, అది మోయలేనివి 4 కలవు. అవేవనగా రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు, కంటకురాలయుండి పెండ్లి అయిన స్త్రీ, యజమానురాలికి హక్కుదారురాలైన దాసి. ఈ యొక్క నలుగురు, ఒకటి రాజరికమునకు వచ్చిన దాసుడు అంటే రాజ్యాన్ని ఆక్రమించుకున్నటువంటి ఉద్యోగి కావచ్చు, కంటకురాలైనటువంటి స్త్రీ అంటే దుష్టురాలైనటువంటి స్త్రీ కావచ్చు, మరి దాసి కావచ్చు. వీళ్ళకంట మరి రాజ్యాధికారం వస్తే అది వినాశనమే తప్ప అది ఆశీర్వాదకరంగా ఏమాత్రం కూడా ఉండదు. 25వ వచనం, చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. చీమలు నిజముగానే బలము లేనటువంటి జీవులు, అవి ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. దేవుని యొక్క రాజ్యము సమీపిస్తుంది నా సహోదరులారా. వాక్యము దొరకని దినాలు వస్తూ ఉన్నాయని మరి అనేక మంది ప్రవక్తలు, అనేక మంది దేవుని దూతలు, అనేక మంది దేవుని సేవకులు మరి కొన్ని వేల సంవత్సరాలుగా చెప్తూ ఉన్నారు. వాక్యము దొరకనటువంటి దినాలు రాబోతూ ఉన్నాయి, వాక్యాన్ని చేర్చుకోండి, వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకోండి అని. కానీ నేటి దినాల్లో వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకునేవారు అరుదైపోయారండి. దేనిని భద్రం చేసుకుంటున్నారు అంటే, మా జీవితంలో దేవుడు ఎన్ని ఆశీర్వాదాలను ఇచ్చాడు, ఎన్ని ఇళ్ళు ఇచ్చాడు, ఇదిగో వీరి దగ్గరికి వెళితే ఈ ఉద్యోగం వచ్చింది, వారి దగ్గరికి వెళితే సంతానం వచ్చింది, వారి దగ్గరికి వెళితే ఇంకేదో కలిసి వచ్చిందని ఇలాగా అల్పమైన వాటిని హృదయంలో భద్రం చేసుకొని మన యొక్క ఆత్మీయ జీవితంలో సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. అవన్నీ కూడా సంపూర్ణమైనది వచ్చినప్పుడు అసంపూర్ణమైనవన్నీ కూడా నశించిపోతాయి, కనుమరుగైపోతాయి. అవి శాశ్వతమైనవి కాదు. అద్భుతాలు, సూచక క్రియలు, లేకపోతే ఆశీర్వాదాలు, ఇవన్నీ కూడా దేవుని నమ్మితే ఇవి దొరుకుతున్నాయని ఈ మార్గము గుండా మనం వెళుతున్నాం. కానీ మనము మరి సేకరించుకోవాల్సింది, మనము సమకూర్చుకోవాల్సింది, మనము మన హృదయంలో భద్రం చేసుకోవాల్సింది ఒకే ఒకటి, అది దేవుని యొక్క వాక్యం. ఇప్పుడు ప్రస్తుతము దేవుని వాక్యము మనకి విరివిగా దొరుకుతుంది. మరి ఫోన్ల ద్వారా కావచ్చు, టీవీల ద్వారా కావచ్చు, దేవుని సేవకులు మందిరంలో బోధించడం ద్వారా కావచ్చు, రకరకాలుగా దేవుని యొక్క వాక్యము నీకు దొరుకుతుంది. అన్నిటికంటే మించి పరిశుద్ధ గ్రంథం, దేవుని యొక్క నోటి మాట నీ చేతిలో ఉంది. ఇంకా రాబోయే దినాలలో ఇటువంటి స్వేచ్ఛ ఉండకపోవచ్చు. దేవుని రాకడ సమీపిస్తున్న కొలది అన్ని ద్వారాలు మూయబడతాయి, దేవుని యొక్క వాక్యము కరువైపోబోతుంది. కాబట్టి మనము దొరుకుతున్న సమయంలోనే చిన్న చీమలను దేవుడు ఎందుకు చూపించాడో తెలుసా? వాటిలాగా మనము కూడా ఆహారము దొరుకుతున్నప్పుడే దానిని సమకూర్చుకోవాలి అని చెప్పి. అలాగనే 27వ వచనం, మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. మిడతలు కూడా మరి ఎంతో అల్పమైనవి, వాటికేమీ రాజు లేడు, ఇలా నడవండి అలా నడవండి అని చెప్పేవాళ్ళు లేడు. కానీ అవన్నీ కూడా పంక్తులుగా తీరి సాగిపోతాయంట. కానీ రాజున్నా, నాయకులున్నా, సంఘ కాపరులున్నా నేటి దినాల్లో ఎంతోమంది కొట్టుకొని విడిపోతూ ఉన్నారు. పంక్తులుగా తీరి సాగిపోతున్నారా? అందరూ ఏక మనసును కలిగి ఉంటున్నారా? కాదు. మనము అలా ఉండకూడదు. మనము కొట్టుకునేవారిగా, తిట్టుకునేవారిగా ఉండకూడదు. అందరూ కూడా పంక్తులు తీరి దేవుని పిల్లలందరూ కూడా సాగిపోవాలని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. 28వ వచనం, బలిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములలో అది యుండును.
బల్లి చాలా అల్పమైనది, అది రాజుల గృహంలో కూడా ఉండగలుగుతుంది. మరి బల్లితో మనం పోల్చుకుంటే దానికి అతుక్కునేటువంటి స్వభావం ఉంటుంది. దేవుని పిల్లలమైన మనము విశ్వాసాన్ని అంటి పెట్టుకోగలిగితే ఈ భూమి మీద మాత్రమే కాదు, రాజుల గృహము అనగా పరలోక రాజ్యం, నిత్యత్వం, ఆ నిత్యత్వంలోనంట మనము నిలవబడగలుగుతాము. అల్పమైన వారమే కానీ మనము విశ్వాసము ద్వారా నిత్యత్వంలోనికి చేర్చబడతాము. అంతే కాదు, కుందేళ్ళను కూడా చూడండి. కుందేళ్ళు ఆకులు అలములను తినుకుంటూ బ్రతుకుతాయి, ఆ బండ సందులలో నివాసం చేస్తాయి. మనందరికీ కూడా ఆశ్రయపురము, బండ సందు అయినటువంటి యేసుక్రీస్తు వారిలో మనము భద్రపరచబడాలి. అక్కడే మనకు క్షేమము, ఆశీర్వాదము. ఆ 30వ వచనంలో చూస్తే, ఎవనికైనా భయపడి వెనుకకు తిరుగని సింహము. దేవుని పిల్లలు ఎలా ఉండాలో తెలుసా? సింహము వలె ఉండాలి. ఏ విషయంలో సింహంలా ఉంటాము అంటే అందరితో పోట్లాడడానికి, గొడవ పడడానికి సింహాల్లా ఉంటాం. ఆ విషయాల్లో కాదండి, దైవికమైనటువంటి విషయాలలో మనము దేనికి లొంగిపోక, లోకాశలలో పడిపోక, శరీరాశలలో పడిపోక, టీవీగా దేవుని రాజ్యానికి మేము వెళుతున్నాము, ప్రయాణములో ఉన్నాము, దేవుని చూసే వరుసలో మేమున్నాము అనేటువంటి మంచి నిర్ణయాన్ని కలిగి ధైర్యముతో మన విశ్వాస జీవితాన్ని మనము కొనసాగించాలి. అప్పుడే మనము నిత్యత్వమునకు వారసులుగా మార్చబడతాము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, కృపా సత్య సంపూర్ణుడా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము రాజా. అయ్యా, ఈ యొక్క తండ్రి, నా ప్రభా నాయన, అయా ఉదయకాల సమయంలో నీ మాటలను జ్ఞాపకం చేసుకోవటానికి నీవు మాకు అనుగ్రహించినటువంటి నాయన ఈ యొక్క మంచి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇంతవరకు నాయన మమ్మల్ని కాచి కాపాడి మంచి మాటల ద్వారా నాయన అయా మమ్మలను నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మంచి జ్ఞానమును కలిగి బ్రతకమని ఆగూరు నాయన అయా ఒక మంచి బోధను నాయన ఈ యొక్క అధ్యాయములో తెలియచేసి ఉంటుండగా, అది నాయన ఒక్కాలునకు ఇతియేలునకు మాత్రమే కాదు నాయన అయ్యా, వినుచున్న మా అందరికీ ఇప్పటి ఈ తరమునకు కూడా సరిపడా నాయన మంచి మాటలను, మంచి సామర్థ్యాలను ప్రవ్వా మా కొరకు మీరు రాయించారు ప్రవ్వా. అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మేము దోషులుగాను అయా దుష్టులుగాను ఉండక ప్రభా నీతిమంతులుగాను యథార్థవంతులుగాను ఉండునట్లుగా సహాయమును చేయండి. బలము లేనటువంటి నాయన జీవుల ద్వారా అయా మాకు బుద్ధి నేర్పుతూ ఉన్నావు నాయన. చీమలు, కుందేళ్ళు, బల్లి అయ్యా నా తండ్రి నాయన అయా సింహము నాయన రకరకాల జంతువులను నాయన మాకు చూపిస్తూ నాయన అల్పమైన వాటిని, టీవీగా నడిచే బలము కలిగిన వాటిని ప్రభా చూపిస్తూ వాటిలో ఉన్నటువంటి మంచి లక్షణాలను మాకు తెలియచేస్తూ ఉన్నావు ప్రభా. మేము మా జీవితాలను నాయన అయా నా ప్రభా నాయన అట్టి విధముగా జ్ఞానము కలిగిన వారిగా తండ్రి నాయన రూపించుకొనుటకు తగిన జ్ఞానాన్ని మీరు మాపై కుమరించండి నాయన. నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మంచి పేరును అయ్యా నీకు తెచ్చేవారిగా, మంచి పేరును కలిగి మేము బ్రతికేవారిగా మమ్మల్ని నాయన దీవించి ఆశీర్వదించండి. ఈ మాటలను ఎందరైతే నాయన ఆసక్తిగా ఆలకించారో వారందరినీ దీవించు ప్రభువా. వారికున్న ప్రతి అక్కరిలో అవసరతలను తీర్చునైనా వారి బ్రతుకు దినాలన్నీ కృపాక్షేమములే వెంట వచ్చుటకు కృప చూపించండి అయ్యా. నీ రాకడ కొరకు నాయన మమ్ములను మేము సిద్ధపరచుకుంటూ అనేకులను సిద్ధపరిచేవారిగా సహాయమును చేయమని నాయన ఈ యొక్క మాటలను ఆలకించి ఎందరైతే మంచి తీర్మానాలను ఇలా బ్రతకాలి అనేటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారో వారందరి తీర్మానాలను కూడా మీరు స్థిరపరచండి అయ్యా. నా తండ్రి నాయన మమ్మలను ప్రభువా అయ్యా పరిశుద్ధులుగా, పవిత్రులుగా మార్చి ఈ నామమునకు మహిమకరముగా మమ్మల్ని వాడుకొనమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమెన్.